వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కౌంటింగ్కు కౌంట్ డౌన్, కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా, కొత్త లోగోపై కొనసాగుతున్న సంప్రదింపులు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్, రాష్ట్ర చిహ్నం గీతం మార్పుపై బీఆర్ఎస్ అభ్యంతరం. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అవస్థలు, పత్తి విత్తనాల కొరతతో ఆందోళన. లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెర, సాయంత్రం నుంచి మూగబోనున్న మైకులు. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, ఒకరోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరణ జరుగుతుందని, తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంపై మార్పుపై చర్చలు కొనసాగనుందని ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరణ జరుగుతుందని, తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంపై మార్పుపై చర్చలు కొనసాగించనుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ సర్కారు తెలంగాణ చిహ్నం మారుస్తుందన్నారు. ఇందుకు నిరసనగా హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం చార్మినార్ చిహ్నాలను తొలగిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని, చార్మినార్ను తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. 100కు 100% ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించే పనులు చేయదు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించడం అనేది మూర్ఖ నిర్ణయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. हैदराबाद जो है तेलंगाना की शान है और हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चारमीनार है। ना सिर्फ हिंदुस्तान में बल्कि కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా వారికి మేము కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ వాదులు బుద్ధి చెబుతారని అన్నారు కేటీఆర్. తెలంగాణను అవమానించే ప్రయత్నం మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. 100కు 100% ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరణ జరుగుతుందని, తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంపై మార్పుపై చర్చలు కొనసాగించనుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ అందిస్తారు. వేణు,
ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ చిహ్నం ఉందో దీన్ని మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఇక మరోవైపు తెలంగాణ గీతానికి సంబంధించి కూడా ఒక అధికారిక గీతం బాగుంటుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావించారు. అందులో భాగంగా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో ఇక ఏదైతే అందశ్రీ రాసినటువంటి పాట ఉందో ఆ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేత స్వరాలు సమకూర్చుతూ గీతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగా జూన్ 2వ తారీఖు రోజున ఈ తెలంగాణ గీతాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఇందులో 2.5 నిమిషాల పాటు ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిలో ఆలపించే విధంగా 2.5 నిమిషాల పాటు చిన్న నిడివి కలిగింది. ఇక పూర్తి స్థాయి నిడివి దాదాపు 13 నిమిషాలు ఉంటుందని ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం. ఇక దీనికి సంబంధించి జూన్ 2వ తారీఖు రోజున ఈ తెలంగాణ గీతాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపి ఇక పాటను కూడా తుదిమెరుగులు దిద్దే కార్యక్రమం నడుస్తుంది. జూన్ 2వ తారీఖున ఇక ఈ తెలంగాణ జాతీయ గీతాన్ని ఏదైతే ఆవిష్కరించాలని చెప్పి కూడా భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు తెలంగాణ చిహ్నం సంబంధించి కూడా పలువురితో సంప్రదింపులు జరిపి రాజేశం చిత్రకారుడు గీసినటువంటి చిత్రాన్ని కూడా ఏదైతే పలు నమూనాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే మొదటగా జూన్ 2 నాడే ప్రారంభించాలి చిహ్నాన్ని అని చెప్పి భావించింది. అయితే ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంది, మరోవైపు ఏదైతే ఎన్నికల సంఘం నుండి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు భావిస్తూనే ఇక మరి ఈ చిహ్నాన్ని 2వ తారీఖు విడుదల చేయాలా లేకుంటే మరికొద్ది రోజులు వేచి చూడాలా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వం రూపొందించినటువంటి చిహ్నంలో ముఖ్యంగా రాచరిక పోకడలే ఉన్నాయి, కానీ ఏదైతే తెలంగాణకు సంబంధించి పోరాటం చేసినటువంటి అమరులు కానీ అలాగే తెలంగాణని ప్రతిబింబించేలా కూడా పూర్తి స్థాయిలో ఆ లోగోలో లేవు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేసేటువంటి చిహ్నంలో లేవు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి దాన్ని మార్చివేయాలని చెప్పి కూడా భావించి కొత్త చిహ్నాన్ని కూడా రూపొందించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు బయటకు వచ్చినాయి కొన్ని నమూనాలు, అందులో పరిశీలించి చూసినట్లయితే ఒకవైపు వరి సాగు వ్యవసాయానికి సంబంధించి, ఇక మరోవైపు అమరుల త్యాగాలను గుర్తుకు చేసేలా అమరవీరుల స్తూపం, ఇక మరోవైపు బతుకమ్మ పండుగను గుర్తుకు చేసేలా కూడా బతుకమ్మ పూలను కూడా ఇందులో పొందుపరిచినటువంటి లోగో ఒకటి నమూనా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనిపైన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒకవైపు ఎందుకు తెలంగాణ గీతాన్ని అలాగే చిహ్నాన్ని మార్చాల్సి వచ్చిందో, అలాగే తెలంగాణ గీతానికి సంబంధించి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు కూడా వివరించబోతున్నారు. ఇందుకు సంబంధించి సాయంత్రం 4 గంటలకి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలను పిలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ గీతాన్ని ఏ విధంగా రూపొందించింది, అలాగే తెలంగాణ చిహ్నాన్ని కూడా ఎందుకు మారవలసి వస్తుంది అనే దానిపైన కూడా వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుని వారికి కూడా ఎందుకు ఈ మార్పు చేసింది అనే దానిపైన కూడా వివరించనుంది. ఇక మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం గతంలోనే మేము తెలంగాణ కళాకారులతోటే ఈ తెలంగాణ చిహ్నాన్ని రూపొందించాం, ముఖ్యంగా కాకతీయుల సంబంధించి ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణం, మరోవైపు చార్మినార్ను కూడా ఇందులో మేము తీసుకురావడం జరిగింది. కొత్త చిహ్నంలో చార్మినార్ కానీ కాకతీయ కళాతోరణం లేకుంటే మాత్రం మేము ఊరుకోమని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మేము తెలంగాణ కళాకారుని చేతనే ఈ చిహ్నాన్ని రూపొందించాం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఏంటి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాయంత్రం 4 గంటలకు అంటే ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి ఇటు ఆ పాట రాసినటువంటి అందశ్రీతో చర్చలు జరిపారు. ఇక అందశ్రీ ఏదైతే కోరుకున్న అతనితోనే మేము మ్యూజిక్ చేపిస్తున్నాం, కానీ మేము కావాలని చెప్పి ఇట తెలంగాణ కళాకారులను అవమానపరచట్లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అందశ్రీ కోరుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితోటే మేము ఈ సంగీతాన్ని ఈ పాటకు అందజేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి ఆందోళన ముఖ్యంగా చిహ్నంపై మార్పులు చేర్పులు చేస్తూ ఇటు కాకతీయ కళాతోరణం కానీ అలాగే చార్మినార్ని కూడా
లేకుండా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము మేము అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ చిహ్నాన్ని రూపొందించబోతోంది, ఏంటి రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఐడియాలు ఏంటి, అలాగే ఇప్పటివరకు ఉన్నటువంటి నమూనాలు అంటే చిత్రకారుడు రాజేశం గీసినటువంటి నమూనాలను ఈరోజు ఈ రాజకీయ పార్టీలను పిలిచి వారి అందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. ఓకే రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఈఓ మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా మెమో ఇచ్చారని పిటిషన్లో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్ చెప్పడంపై అభ్యంతరం తెలిపింది. లంచ్ మోషన్ పిటిషన్ను అత్యవసర విచారణకు అంగీకరించింది ఏపీ హైకోర్టు. ఏపీ సీఈఓ మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా మెమో ఇచ్చారని పిటిషన్లో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్ చెప్పడంపై అభ్యంతరం తెలిపింది. లంచ్ మోషన్ పిటిషన్ను అత్యవసర విచారణకు అంగీకరించింది ఏపీ హైకోర్టు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. ఓటు రమేష్. రహీం, ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అభ్యంతరాలను గత కొన్ని రోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తూ ఉంది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ల పైన ఆ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందంటూ ఇటీవల ఏపీ ఎన్నికల రాష్ట్ర ప్రధానాధికారి ఎంకే మీనా ఒక మెమో జారీ చేయడం జరిగింది. ఈ మెమోకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ సీఈఓ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజు ఈ మెమోకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ లేవనటువంటి అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అంతేకాకుండా ఈ డిక్లరేషన్ పై గెజిట్ అధికారి సంతకం మాత్రమే ఉంది, సీలు హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఈ రోజు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్ ను వ్యాలిడ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన రిప్లై ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఏపీ సీఈఓ ఇచ్చినటువంటి మార్గదర్శకాల పైన నిలుపుదల చేయాలంటూ వీటిపైన స్టే చేయాలంటూ కూడా ఆయన లంచ్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో వాదనలు జరుగుతాయి. ఈ వాదనల సందర్భంగా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏపీ సీఈఓ ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పుపడుతూ ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కోరిక మేరకే ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనే విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల కమిషన్ కూడా పారదర్శకంగా వ్యవహరించడం లేదు అనే అంశానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా అన్ని అంశాలకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఈ మెమోకు సంబంధించి వైసీపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపి ఎలాంటి తీర్పిస్తుందని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా టంగూడూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న 1 కేజీ 250 గ్రాముల బంగారం, 58,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 90 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మేడిశెట్టి మల్లేష్ మరియు అతని భార్య చంద్రకళలో చెన్నై నుండి మిర్యాలగూడకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తును పోలీసులు సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న 1 కేజీ 250 గ్రాముల బంగారం, 58,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 90 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మేడిశెట్టి మల్లేష్ మరియు అతని భార్య చంద్రకళలో చెన్నై నుండి మిర్యాలగూడకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తును పోలీసులు సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. నేటితో చివరి విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ చివరి రోజు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఇవాళ సాయంత్రం నుంచి మైకులు మూగబోనున్నాయి. ఇవాళే ఆఖరి రోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 స్థానాలకు పోలింగ్ జరిగింది. చివరి విడతలో జూన్ 1న 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి విడతలో బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్లోనూ చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జూన్ 2న ఏర్పాట్లను మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపబోతున్నామన్నారు. ఈ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఆహ్వానాన్ని అందజేశామని ఈ కార్యక్రమాలకు రావచ్చన్నారు. ఉత్తరాదిన భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఢిల్లీలో వడగాల్పులు నేడు కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క ఢిల్లీలో మంచినీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చర్చిస్తుంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్తో పాటు ఢిల్లీలో పలు ప్రాంతాలు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కూడా సూర్యప్రతాపం వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత నేడు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ముంగేష్పూర్ వాతావరణ కేంద్రం బుధవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్గా చూసినా ఇది సెన్సార్ల తప్పిదం కావచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీ ప్రజలకు శుక్రవారం కాస్త ఊరట లభించే అవకాశం ఉందని, తేలికపాటి వర్షం లేదా జల్లులు పడి ఉపశమనం కలగవచ్చని వాతావరణ శాఖ ముందస్తు అంచనా వేస్తోంది. జూన్ 1 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని, రాబోయే 2-3 రోజుల్లో వాయువ్య మధ్య భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు క్రమంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చినట్లు ఆయన స్నేహితుడు సాంపాల్ తెలిపారు. ఆయన భార్య, బిడ్డలను అత్యాచారం చేసి హతమారుస్తామని బెదిరిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్నారని చెప్పారు. అంబటి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.